హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. సో ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి సవాల్కు ప్రతి సవాల్గా ఇక్కడికైతే గాంధీ రాబోతా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అవును, 12 o'clock అయితే నేను కూడా మా కండువ పట్టుకొని రెడీగా ఉన్నా. బయట ఆయన వస్తే కండువ కప్పుదాము, కండువ కప్పుకొని మంచిగా ఇద్దరం కలిసి ఇంటికి పోయి లోపలికి పోయి భోజనం చేసి తర్వాత ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి తెలంగాణ భవన్ నుంచి చక్కగా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోతాం. నువ్వు నా ముందు బచ్చా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు గాంధీ. నువ్వెంత, నీ సవాల్ ఎంత అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఏం సమాధానం చెప్తారు అసలు? అయ్యో బచ్చా గిచ్చా గచ్చా నైజాంతా. నేను ఒక్కసారి ఎమ్మెల్సీ చేసిన, నేను విప్పుని చేసిన, ఆయన కూడా విప్పే, నేను కూడా విప్పే. నేను కూడా ఎమ్మెల్యే గెలిచి వచ్చిన. ఆయన ఎమ్మెల్యేనే, నేను ఎమ్మెల్యేనే. నువ్వు వస్తాను రా అని కండువ కట్టుకొని రెడీగా ఉన్నా. 12 అవుతుంది, రెడీగా ఉన్నా కండువ కప్పుకొని పట్టుకొని రా, యువర్ వెల్కమ్, యూ వాంట్ టు కమ్, యూ కమ్, వెల్కమ్. నీకు కండువ కప్పి లోపల తీసుకొని పోతా. బీఆర్ఎస్ శ్రేణులను తీసుకొని గాంధీ ఇంటికి పోతానని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. రేపటి కార్యక్రమం అట్లానే ఉంటుందో? వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరు పిలుపునివ్వడం కూడా జరిగింది. షేర్లింగంపల్లి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇంటికి పోవడానికి మీ యొక్క కార్యాచరణ ఉంది అట్లనే రేపటి కోసం? 100% ఉన్నది. రేపు 11 o'clock మేము బయలుదేరుతాం. అదే ఇప్పుడు ఆయన వచ్చిండు అనుకో, ఇప్పుడు వచ్చి కండువ కప్పుకొని పోయి మా తెలంగాణ భవన్ పెడితే రేపు ఉండదు. ఇవాళ రాకపోతే, ఇప్పుడు ఉండకపోతే రేపు కంపల్సరీ తీసుకొని పోతాం కదా, రావాలి కదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గాంధీ నుంచి? అసలు మీరు గాంధీ నేను పార్టీ మారలేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు కదా. అసలు నువ్వు ఏ పార్టీ రా తెలవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు భయ్? నీ అమ్మ నువ్వు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా? నువ్వు ఏ పార్టీ? ఒకసారి కాంగ్రెస్ అంటూ ఒకసారి బీఆర్ఎస్ అంటూ నువ్వు ఏ పార్టీయో తెలుసుకోవాలనే ఉంది. అందుకే చెప్పిన ఇవాళ ప్రజలందరూ కూడా, షేర్లింగం ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నాడు ఏ పార్టీ అని. అది బీఆర్ఎస్ పార్టీ అయింది అనుకో, చాలా సంతోషం కదా. వేర్ హ్యాపీ, వేర్ వెల్కమ్. చీరలు గాజులు పంపిణీ చేయడము, పంపించడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మాట వినబడతా ఉంది. దానికి ఏం సమాధానం చెప్తాను? మీకు ఏం చెప్తున్నా, ఈ సంస్కారం మొదలుపెట్టింది ఎవరు? చీఫ్ మినిస్టర్ అయినా రేవంత్ రెడ్డి గారే అన్నారు. రేవంత్ రెడ్డి గారే మా స్ఫూర్తి. రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మేము తీసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి కరెక్ట్ అనుకున్నాం. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ హెడ్ కదా, ఆయన అంటేనే కరెక్ట్ అన్న అందరూ. అప్పుడు ఎవరు మాట్లాడలే కదా ఆయన అన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన చేస్తున్నాం సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఆయన నేర్పిన బాటనే మేము నడుస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తుందే పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు గాంధీ. అలాగే కొంతమంది దానం నాగేందర్ లాంటి వాళ్ళు. నిజంగానే అలాంటి పనే మీరు చేస్తున్నారా, లేకపోతే హైకమాండ్ ఏమన్నా మిమ్మల్ని ఇట్లా చేయమని ప్రోత్సహిస్తుందా? నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతోని నేను తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయితా అన్న ఈటల రాజేందర్ గారినే 100 కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా తిరిగి హుజురాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎగిరేసిన వ్యక్తిని నేను భ్రష్టు ఎట్లా పట్టించినట్టయితే, పార్టీని నిలబెట్టినట్టయితే తప్పితే. రెండోది, అసలు ఈ పార్టీలా గెలిచి ఇంకో పార్టీ పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా? పార్టీలో గెలిచి పార్టీకి అండదండగా నిలబడి మేమున్నాము, మా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడతామనేటోడు గొప్పోడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 10 మంది పార్టీ మారారు ఇప్పటికీ. ఓన్లీ గాంధీ ఒకటే పార్టీ మారలేదు కదా. ఓన్లీ గాంధీని ఎందుకు టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది నాకు కౌశిక్ ఉన్నటువంటి సంబంధం, ఇది పార్టీల సంబంధం కాదనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాడు తను. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, గాంధీ గారికి నాకేమైనా భూమి పంచాయతీ ఉందా? అసలు గాంధీ గారికి నాకేమైనా ఇల్లు పంచాయతీ ఉందా? ఏమున్నది పంచాయతీ? మా పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నావు, నేను రాబోయే నువ్వు మా ఎమ్మెల్యే కదా, వెల్కమ్ అని నేను అంటున్నా. తప్పేంటిదని నేను అడుగుతున్నా. వాట్ ఈజ్ రాంగ్? ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ రాంగ్. తప్పేంటిది? గాంధీ ఇంటి మీద ఈరోజు 11 గంటలకే మీరు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తున్నారు. మరి ఇంకా ఇక్కడ మీ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఎందుకోసం వెళ్ళలేకపోయారా, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగిందా ఏంటి అసలు? శ్రీనివాస్ గారు, మీరు లైవ్, మీరు కూడా లోపలికి వచ్చిర్రు. మీరు పొద్దున 7 గంటలకు వచ్చిర్రు. పొద్దున 7 గంటలకు వస్తే మీరు లోపల రానిచ్చిరా పోలీసులు? మొత్తం కంచెలేసి మొత్తం పోలీసు వాళ్ళు చుట్టుకుండి నన్ను బయటికి పోనీయకుండా రానియకుండా ఇబ్బంది పెట్టి, మీరు రావద్దు పోవద్దు, ఇది మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నావు అని ఇబ్బంది పెట్టారు. కాబట్టి వేచి చూస్తున్నా. ఆయన అన్నాడు కదా, నువ్వు గవర్నమెంట్ అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కదా, రావచ్చు కదా ఆయన. వస్తే నేను వెల్కమ్ అని చెప్తున్నా. కండువ పట్టుకొని రెడీగా ఉన్నా. 12 అయింది, మరి నేను వేచి చూస్తున్నా. 12 అవుతుంది, వెల్కమ్. నేను కూడా వెయిట్ చూస్తున్నాను ఎప్పుడు వస్తాడని. వస్తే కండువా కప్పి తీసుకొని పోతా. పిఎస్సి తీసుకున్నందుకే, పిఎస్సి నాకు ఇచ్చినందుకే ఇది కావాలని కుట్రపూరితంగా నా మీద ఒక కక్ష గట్టి చేస్తున్నారు అన్నట్టు ఇబ్బంది పెట్టి, మీరు రావద్దు పోవద్దు, ఇది మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నావు అని ఇబ్బంది పెట్టారు. కాబట్టి వేచి చూస్తున్నా. ఆయన అన్నాడు కదా, నువ్వు గవర్నమెంట్ అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కదా, రావచ్చు కదా ఆయన. వస్తే నేను వెల్కమ్ అని చెప్తున్నా. కండువా పట్టుకొని రెడీగా ఉన్నా. 12 అయింది, మరి నేను వేచి చూస్తున్నా. 12 అవుతుంది, వెల్కమ్.
నేను కూడా వెయిట్ చూస్తున్నాను ఎప్పుడు వస్తాడని, వస్తే కండువా కప్పి తీసుకొని పోతా. పిఎస్సి తీసుకున్నందుకే, పిఎస్సి నాకు ఇచ్చినందుకే ఇది కావాలని కుట్రపూరితంగా నా మీద ఒక కక్ష గట్టి చేస్తున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కక్ష కట్టారు నా మీద అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పిఎస్సి అనేది నేను ప్రతిపక్షంలో ఉన్నందుకే నాకు ఇచ్చారనేటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా అదే మాట చెప్తా ఉన్నాడుగా. నేను కూడా అదే చెప్తున్నా కదా, వాళ్ళు చెప్పిందే. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అంటున్నావు, నువ్వు రాబాయి బీఆర్ఎస్ పార్టీ అయితే నువ్వు కండువా కప్పుకో, చక్కగా తెలంగాణ భవన్ పోదాం, ప్రెస్ మీట్ పెట్టు, అక్కడ నుంచి కేసీఆర్ దగ్గరికి పోతున్నాం. నేను కూడా అదే అంటున్నా కదా, నేనేం వేరే దానిలే కదా. నేనేమంటున్నా, నువ్వు టీఆర్ఎస్ భవన్కి వస్తా అంటున్నావు, వెల్కమ్, ప్లీజ్ కమ్. నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నావు, వెల్కమ్. మళ్ళీ కండువా కప్పుకొని రెడీ ఉన్నా, నాకు వెల్కమ్ చెప్దామని కూడా రెడీగా ఉన్నా బయట నిల్చొని. ఏం చేయాలి? ఇది పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా అరికపూడి గాంధీని నేను వెల్కమ్ చేస్తాననేటువంటి మాట చెప్తున్నాయి. కొన్ని సవాళ్ళు అయితే వారు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.